రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని యూత్ కాంగ్రెస్ జాతీయ ఇన్ఛార్జ్ కృష్ణ అలవేర్ పిలుపునిచ్చారు. అందులో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం స్థాయిలో అన్ని మండలాల యువజన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కృష్ణ అలవేర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రజల సమస్యల కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్నారని, పాదయాత్ర గురించి గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్తకు తెలిసేలా కృషి చేయాలని కృష్ణ అలవేర్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే మైకు కట్ చేస్తారని ఆయన వివరించారు. అంతర్గతంగా గొడవలకు తావివ్వకుండా కలిసికట్టుగా అందరూ పార్టీ కోసం పోరాడాలని ఆయన సూచించారు. స్ట్రెంథన్ చేసుకోవాలా. అప్పుడే శివసేన చెప్పినట్టు 4 సంవత్సరాల నుంచి మనం చదువుతున్నాం, పరీక్ష రాబోతుంది. ఎంత చదివారు, ఎట్ట చదివారు, ఎన్ని ట్యూషన్లు తీసుకున్నారు, ఎవరు పరీక్షలో పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా, ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు. 4 సంవత్సరాలు పోయి ఒక్క సంవత్సరం కన్నా తక్కువ సమయం ఉంది. మన బూత్ మీద పట్టుండాలి. అది లేకపోతే మన కష్టాలు ఓటులో కన్వర్ట్ అవ్వం. అందుకనే మనం అందరం మీటింగ్ వచ్చాం, బూత్ కమిటీలు వేస్తున్నాం. బూత్ కమిటీలు వేసింది మాత్రం బూత్ కమిటీలో రిజల్ట్ వస్తుందని ఏం గ్యారెంటీ? కమిటీ వేసేది నేను ఇప్పుడు వచ్చేటప్పుడు శివసేనతో మాట్లాడు. ఒక రైతు విత్తనాలు వేసినట్టు, రైతు విత్తనం వేస్తే కోట నిండుదా? రైతు ఇంకేం చేస్తాడు? విత్తనాలు వేస్తే స్ట్రెంథన్ చేసుకోవాలా. అప్పుడే శివసేన చెప్పినట్టు 4 సంవత్సరాల నుంచి మనం చదువుతున్నాం, పరీక్ష రాబోతుంది. ఎంత చదివారు, ఎట్ట చదివారు, ఎన్ని ట్యూషన్లు తీసుకున్నారు, ఎవరు పరీక్షలో పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా, ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు. 4 సంవత్సరాలు పోయి ఒక్క సంవత్సరం కన్నా తక్కువ సమయం ఉంది. మన బూత్ మీద పట్టుండాలి. అది లేకపోతే మన కష్టాలు ఓటుల్లో కన్వర్ట్ అవ్వం. అందుకనే మనం అందరం మీటింగ్ వచ్చాం, బూత్ కమిటీలు వేస్తున్నాం. బూత్ కమిటీలు వేసింది మాత్రం బూత్ కమిటీలో రిజల్ట్ వస్తుందని ఏం గ్యారెంటీ? కమిటీ వేసేది నేను ఇప్పుడు వచ్చేటప్పుడు శివసేనతో మాట్లాడు. ఒక రైతు విత్తనాలు వేసినట్టు, రైతు విత్తనం వేస్తే కోట నిండుదా? రైతు ఇంకేం చేస్తాడు? విత్తనాలు వేస్తే స్ట్రెంథన్ చేసుకోవాలా. అప్పుడే శివసేన చెప్పినట్టు 4 సంవత్సరాల నుంచి మనం చదువుతున్నాం, పరీక్ష రాబోతుంది. ఎంత చదివారు, ఎట్ట చదివారు, ఎన్ని ట్యూషన్లు తీసుకున్నారు, ఎవరు పరీక్ష కొత్త
జై హింద్, జై కాంగ్రెస్. శుభాకాంక్షలు